పన్నుల మీద పన్నులు అది చాలదన్నట్లు సెస్సుల బాదుడు ట్యాక్సులపై విసుగెత్తిపోయింది దేశం. ఇసొంటి టైంలా జీఎస్టీని ముందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ జీఎస్టీతోని లాభమేంది, నష్టమేంది? పన్నులు తగ్గుతాయా? సామాన్యుడికి ఊరట లభిస్తదా? జీఎస్టీ అమలు మీద V6 న్యూస్ మేకర్. 1200కు పైగా వస్తువుల మీద పన్నులు ఫిక్స్ అయినాయి. 5 స్లాబులుగా ట్యాక్సుల్ని డివైడ్ చేశారు. పొగాకు, మత్తు పానీయాల మీద భారీగా పన్నులతో పాటు సెస్సుల బాదుడు. జీఎస్టీపై నెలకొన్న గందరగోళంపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. ఇంతకీ ఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి, ఏ వస్తువుల ధరలు పెరగబోతున్నాయి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గదే జీఎస్టీ రేట్లు ఫిక్స్ అయినాయి. జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వస్తు సేవల పన్నుకు సర్వీస్ ఛార్జ్ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ ఫైనల్ చేసింది. చదువు, వైద్యం లాంటి సర్వీసులను ట్యాక్స్ నుంచి పూర్తిగా పక్కకు పెట్టిన కేంద్రం నిజానికి ఇది కొత్తదేం కాకున్నా మళ్ళా కొత్తగా చెప్పిండ్రన్నట్టు. విద్య, వైద్యానికి ముందు నుంచే సర్వీస్ ట్యాక్స్ లేదు. ఇక మిగిలిన సేవలకు స్లాబ్లను ఫిక్స్ చేశారు. జీఎస్టీ ఎఫెక్ట్ తోని టెలికాం, బ్యాంకింగ్, బీమా సర్వీసుల రేట్లు పెరగబోతున్నాయి. ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణాలు, ఏసీ రైలు ప్రయాణ ఛార్జీలతో పాటు మరిన్ని సేవల ధరలు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. There are various categorizations which have been made. Items will be that healthcare and education as a class will continue to be exempted. All other services have been fitted into 4 different rates. No, overall the impact of GST, as I said, we've made sure that consumers don't have to pay more. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లును అమలు చేసేటందుకు కేంద్రం తయారైంది. ఇప్పటికే బిల్లును చట్టంగా మార్చిన కేంద్రం ఇప్పుడు సర్వీసుల ధరలను ఫైనల్ చేసింది. శ్రీనగర్లో జీఎస్టీ కౌన్సిల్ 2 రోజుల సమావేశాలలో స్లాబ్లను ఫైనల్ చేసిండ్రు. అన్ని సర్వీసులను 5, 12, 18, 28 ట్యాక్స్ స్లాబ్లకు చేర్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. 81% వస్తువులను 18% స్లాబ్ల కిందనే ఉన్నాయన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 5% జీఎస్టీ పరిధిలో టీ, నాన్ ఇన్స్టెంట్ కాఫీ, పల్లీలు, చేపలు, కిరోసిన్ దీపాలు, బయోగ్యాస్ ప్లాంట్, విండ్ పవర్, కేన్ షుగర్, బీట్ షుగర్, రవాణా సేవలు, 50 లక్షల టర్నోవర్ ఉన్న రెస్టారెంట్లు, క్యాబ్ సర్వీసులుంటాయి. 12% స్లాబ్ కిందికి మొబైల్ ఫోన్లు, ఫౌంటైన్ పెన్ ఇంకు, టూత్ పౌడర్, అగరబత్తులు, పాలసీసాలు, బ్రెయిలీ పేపర్, రంగులేసే బుక్కులు, షెట్టిర్లు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, ట్రాక్టర్లు, సైకిళ్లు, కాంటాక్ట్ లెన్స్లు, కండ్లద్దాలు, వంట సామాన్లు, ఆట వస్తువులు, దువ్వెనలు, పండ్ల రసాలు, మాంసం, ఏసీ లేని రెస్టారెంట్లు వస్తాయి. Of course, there are a few services which will fall into the 28% category. Restaurants, those with a turnover of 50 lakhs or below, can go in for a composition. The service tax on non-air conditioned restaurants will be 12%. On air conditioned and those with liquor licenses will be 18%, the standard rate. And those which are located in 5-star hotels will have the same service tax as is applicable to the 5-star hotels itself. ఇక 18% జీఎస్టీ పరిధిలో హెల్మెట్లు, ఎల్పీజీ స్టవ్లు, అన్రియాక్టర్లు, గడియారాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, ప్లాస్టిక్ బటన్లు, వెన్న, జున్ను, కండెన్స్డ్ పాలు, లిక్కర్ లైసెన్స్ ఉన్న ఏసీ రెస్టారెంట్లు, టెలికాం, ఆర్థిక సేవలొస్తాయంట. అట్లనే 28% స్లాబ్ కిందికి గీజర్లు, ఫ్యాక్స్ మిషన్లు, వాచీలు, కూల్ డ్రింక్లు, సెంట్లు, షేవ్ లోషన్లు, డియోడ్రెంట్లు, రేజర్ బ్లేడ్లు, కార్లు, తుపాకులు, బెట్టింగ్ వ్యవహారాలు, సినిమా హాళ్లు ఉంటాయట. ఇక మెట్రో రైళ్లు, లోకల్ ట్రైన్లు, మతపరమైన యాత్రలను సేవా పన్నులకు తీసుకురాలేదు. బంగారం మీద పన్ను రేటు ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పటిదాకా పన్ను రేట్లు ఫిక్స్ చేసిన వస్తువులల్లా 81%, 18% పన్ను కంటే తక్కువలనే ఉన్నాయి. మిగిలిన 19% వస్తువుల మీదనే 28% పన్ను పడుతుందంటారు అధికారులు. బంగారం, ఖరీదైన లోహాల మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదంట. వాటి మీద మళ్ళీ సమావేశం పెట్టి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామన్నారు. 5% mostly comprises of transport services. There are some transport services like services in the railways in the lowest categories which are exempted.
goods transport, road transport, air transport, those paying service tax will not be able to take the benefit of input credit. So they have been given the lowest rate on 3rd of June. And hopefully these decisions will be able to take on the 3rd June meeting itself. ఈ స్లాబ్ల ఆధారంగా ఆహార ధాన్యాలు, పాలు, స్వీట్లు, హెయిర్ ఆయిల్, సబ్బులు, పేస్ట్లు, బొగ్గు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. అట్లనే కూల్ డ్రింక్లు, కార్లు, పాన్లు, గుట్కాలు, సిగరెట్లు, జర్దా, సోడాలు, పర్సనల్ విమానాలు, మరపడవల ధరలు పెరిగే అవకాశం ఉంది. కేంద్రం జీఎస్టీ మీద నిర్ణయం ప్రకటించింది. కానీ అమలుకు జూలై 1ని ఫిక్స్ చేసింది. కానీ వ్యాపారులు ఊకుంటారా? పన్నులు తగ్గితే ఆ ప్రయోజనం జనానికి దక్కనియరుగాని పెరిగిన రేట్లను మాత్రం వెంటనే అమలు చేస్తారు. అట్లెవలన్న జీఎస్టీ పేరు చెప్పి ఎక్కువ రేట్లకు అమ్మితే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు జైట్లీ. ఇసొంటి దందాలను అడ్డుకునేందుకు యాంటీ ప్రాఫిటరింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మీటింగ్లా పన్ను ఫైనల్ గాని వస్తువుల మీద చర్చించేందుకు జూన్ 3న ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంటదన్నారు. జీఎస్టీ అమలుతోని నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయంటున్నారు. బియ్యం, ఉప్పులు, పప్పులు, గోధుమల్లాంటి వాటి ధరలు దిగొస్తాయంటున్నారు. అట్లనే కొన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతాయంటున్నారు. ఇంతకీ జీఎస్టీ అమల్లోకి వస్తే వేటి ధరలు తగ్గుతాయి, వేటి ధరలు పెరుగుతాయి? దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయంటున్నారు. బియ్యం, గోధుమలు లాంటి 7% నిత్యావసర వస్తువులకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఇప్పటిదాకా వీటిపై వ్యాట్ వసూలు చేస్తున్నారు. జూలై 1 నుంచి పన్ను బాధ ఉండదు కాబట్టి వీటి ధరలు కూడా తగ్గుతాయంట. అయితే చిరుధాన్యాలను ప్యాకింగ్ చేసి అమ్మితే మాత్రం ధరలల్లా పెద్దగా మార్పుండకపోవచ్చంటున్నారు. ప్యాక్డ్ సరుకుల మీద పన్నులు ఎత్తేయాలన్నది తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. చక్కెర, టీ, కాఫీ లాంటి వాటి మీద 5% పన్నులేసేటోళ్లు అదే కంటిన్యూ అవుతది. మందులను కూడా 5% స్లాబ్ కింద చేర్చారు. దాంతోని మందుల ధరలు కూడా తగ్గుతాయంటున్నారు. ఇక రోజు వాడే సబ్బులు, టూత్ పేస్ట్లు, హెయిర్ ఆయిల్, వంట నూనెలు, పంచదార, పెయింట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా కొద్దిగా తగ్గుతాయి. చిన్న కార్లు, తక్కువ సామర్థ్యం ఉన్న బైక్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. మిఠాయిలు 5% పన్ను స్లాబ్లో ఉన్నా వాటి మీద అంతకంటే ఎక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నారు కాబట్టి వాటి ధరలు కూడా కొంత తగ్గుతాయంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిట్ట చివరగా ఒక సమన్వయ వేదిక మీద జీఎస్టీ బిల్లుకి ఒక పరిష్కారం చూపించాయి అన్నటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రస్తుతం మన దేశంలో ఒక వస్తువు మీద రకరకాలైనటువంటి ట్యాక్సులు, పన్ను భారాలతో నడ్డి విరిగిపోయినటువంటి సామాన్యుడికి జీఎస్టీ అన్నటువంటిది ఒక విధంగా వరమనే చెప్పాలి. ఇంత ట్యాక్స్ ఎలా పే చేయాలి, ఇంత పే చేస్తే మాకు ఏమీ మిగలదు అన్నటువంటి ఉద్దేశంతో వ్యాపారాలు పూర్తిగా ఎటువంటి ట్యాక్స్ లేకుండా జీరో బిజినెస్ అంటాం, అంటే ఎటువంటి ట్యాక్స్ లేకుండా, బిల్లు లేకుండా జీరో బిజినెస్లో చేయడము, ఇవన్నీ కూడా కాలక్రమేణా తగ్గిపోతాయి. అంతేకాకుండా 33%, 34% ట్యాక్సులు పే చేస్తే నాకేం మిగలవు, నా ప్రొడక్ట్ అమ్ముడుపోవు అన్నటువంటి భావన కూడా బాగా తగ్గిపోయి కేవలము 12 నుంచి 18% ట్యాక్సే కదా పే చేద్దాంలే అన్నటువంటి భావన వచ్చి గవర్నమెంట్కి కూడా పన్ను వసూలు అన్నటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. నిజానికి హెయిర్ ఆయిల్స్, సబ్బులు, టూత్ పేస్ట్ల మీద ఇప్పటిదాకా మనం 22 నుంచి 24% వరకు పన్నులు కడుతున్నాం. వాటిని 18% స్లాబ్ల చేర్చిండ్రు కాబట్టి వాటి ధరలల్లా జూలై 1 నుంచి కొద్దిగా తక్కువైతాయి. టెలికాం, బ్యాంకింగ్ సేవలు ఇక ముందు మరింత భారం కాబోతున్నాయి. వీటిని 18% పన్ను స్లాబుల్లో చేర్చారు. టెలికాం సంస్థలు అప్పుడే విమర్శలకు దిగాయి. గతంలో 15% పన్నులు సెస్సుల రూపంలో వసూలు చేసేటోళ్లు, ఇప్పుడది 18%కి చేరింది. ఇది డిజిటల్ చెల్లింపులపైన ప్రభావం చూపెడుతుందని టెలికాం కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇక బ్యాంకుల బాధుడు మరింత పెరగబోతుందన్నట్టు.
ఇక ఏసీలు, రిఫ్రిజిరేటర్ల మీద ప్రస్తుతం 31 నుంచి 32% పన్నులు కట్టి కొంటున్నాం. కొత్త పన్నుల విధానంలా ఇవి 28% స్లాబ్ల చేర్చిండ్రు. కాబట్టి వీటి ధరలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. బొగ్గు ధరలు కూడా భారీగా తగ్గుతాయి. ఇప్పటిదాకా బొగ్గు మీద 11.69% పన్నులేసేటోళ్లు దాన్నిప్పుడు జీఎస్టీలా 5% స్లాబ్ కింద చేర్చారు. 19% వస్తువుల మీద 28% స్లాబులు చేర్చారు. లగ్జరీ కార్లు, విలాస వస్తువులు, ఎలక్ట్రానిక్ ఇంపోర్టెడ్ గూడ్స్ లాంటివన్నీ ఈ స్లాబుల్లో చేర్చారు. అయితే జీఎస్టీ అమలుతోని ప్రీమియం కార్ల ధరలు పెరుగుతాయంటే లగ్జరీ కార్ల ధరలు మాత్రం కొంచెం తగ్గేటట్టున్నాయి. చిన్న కార్ల మీద 1,00,000కు 1,000 దాకా పన్నులు పెరిగేటట్టున్నాయంటున్నారు. ఏసీ హోటల్స్, బార్ లైసెన్స్ ఉన్న రెస్టారెంట్లపై భారీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది కేంద్రం. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా లాంటి వాటిపై 200కు పైగా సెస్సులు కూడా వసూలు చేయబోతున్నారు. 5 రకాల పన్ను స్లాబులు ఫిక్స్ చేసినా కొన్ని వస్తువుల మీద అంతకు మించే పన్నులు పడేటట్టున్నాయి. అట్లనే కూల్ డ్రింక్స్ రేట్లు కూడా పెరగబోతున్నాయి. వీటి మీద 31.36% పన్నులు వసూలు చేస్తారు. 350 సీసీ కెపాసిటీ బైక్స్ మీద సెస్సులతో కలిపి 28.84% పన్నులు వసూలు చేస్తారు. అట్లనే మధ్య శ్రేణి, లగ్జరీ కార్ల మీద 32.2% పన్ను విధిస్తారు. జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఏకీకృత పన్ను విధానం ఇప్పటికే చాలా దేశాల్లో అమల్లుంది. ఇప్పుడు మన దేశం కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఇంతకీ ఏ దేశంలో ఎంత శాతం ఏకీకృత పన్ను విధానాన్ని అమలు చేస్తున్నారు ఓసారి చూద్దాం. ఏకీకృత పన్ను విధానాన్ని 160 దాకా దేశాలు అమలు చేస్తున్నాయి. ఆ జాబితాలోకి భారత్ చేరింది. ఇప్పుడు 5 అంచెల స్లాబ్ విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించింది. 29 రాష్ట్రాలు కూడా జీఎస్టీ అమలుకు ఓకే చెప్పినాయి. ఇప్పటికే సగానికి పైగా రాష్ట్రాలు తమ అసెంబ్లీలలో తీర్మానాలు చేసి ఆమోదాన్ని కేంద్రానికి తెలిపినాయి. విద్యా, వైద్య రంగాలకు చెందిన పలు వస్తువుల్ని పన్ను పరిధి నుంచి మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం భారత్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతున్నాయంటున్నారు నిపుణులు. పన్ను ఎగవేతదారుల నుంచి, కొత్తగా పన్ను కట్టేవాళ్ల నుంచి వాళ్ళను గనక అరెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ జీఎస్టీ అన్నటువంటిది రాబోయే కాలంలో ఎకానమీని ముందుకు నడిపించడానికి, ఇంకా ఒక 2% ఎకానమీ గ్రోత్ ఇవ్వడానికి డెఫినెట్గా ఇది దోహదపడుతుంది. ఇక విలాస వస్తువులపై పన్ను శాతాన్ని అనూహ్యంగా పెంచారు. కార్లు, మోటార్ వాహనాలకు గరిష్ట స్థాయిలో పన్నుల శాతాన్ని ప్రతిపాదించారు. అంతేగాక మత్తు పానీయాలు, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులపై విపరీతంగా పన్నులేస్తున్నారు. సేమ్ టైం విద్యా, వైద్య సేవల్ని పన్ను పరిధి నుంచి మినహాయించడంతోని ఆరోగ్యమైన ఉన్నత విద్యార్హతలతో కూడిన భవిష్యత్ భారతాన్ని తీర్చిదిద్దేందుకు ఇది మలుపుగా భావిస్తున్నారు. ఆఫ్ ది వెహికల్ విల్ పాసిబుల్లీ ఇంక్రీజ్. బండి వెహికల్ ప్రైస్ వచ్చేసి ఇంక్రీజ్ కావడానికి ఛాన్సెస్ ఉంది. రఫ్లీ ఇట్ కుడ్ బి ఇట్ ఈస్ డిఫికల్ట్ సార్. స్టిల్ ద క్యాల్కులేషన్ హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ది కంపెనీ. సో వాట్ ఇట్ వాస్ బీన్ సెడ్ ఇస్ 28% వుడ్ బి ది taxes which could be applicable under GST. మొత్తం 1211 రకాల వస్తువులపై పన్ను శాతాన్ని ఫిక్స్ చేశారు. బంగారం, మరికొన్ని లోహాల మీద మాత్రం తేల్చలేదు. మరో 5 ప్రధాన వస్తువులపై కూడా పన్ను శాతాన్ని తేల్చేందుకు జూన్ 3న జీఎస్టీ కౌన్సిల్ మల్లోపారి సమావేశమైతది. ఎట్లయినా జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుంది. భారత్లో ఏకీకృత పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు గత 5 ఏళ్లుగా సాగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు కొలిక్కొచ్చినాయన్నట్టు. గవర్నమెంట్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదండి బంగారం పైన. బహుశా 28 మే జరిగే మీటింగ్లో బంగారం మీద మరి ఎంత వేస్తారనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్యువెలరీ అసోసియేషన్ మాత్రం ఇప్పుడు పే చేస్తున్న 1% వ్యాట్, 1% ఎక్సైజ్ డ్యూటీ పే చేస్తున్నారు, 2% పే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని 1.25గా పెట్టండి అని అడుగుతున్నారు. ఒకవేళ 5% కానీ అంతకు మించి కానీ పెడితే
మళ్ళీ బ్లాక్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి, క్యాష్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి గవర్నమెంటు బహుశా ఇంపోర్ట్ డ్యూటీ ఉంది 10%, అది ప్లస్ ఈ 2% కలిపితే 12% అవుతుంది. కాబట్టి ఆ మొత్తం 12% జీఎస్టీ రూపంలో పెడితే ఎలా ఉంటుందని ఆ విషయం మీద ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ మార్కెట్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఓ వస్తువును ఒక్కడే ధరకు దొరికేటట్టు చేయాలన్నది జీఎస్టీ ఉద్దేశం. నిత్యావసరాలపై పన్ను తగ్గించిన కేంద్రం ఆ నష్టాల్ని భర్తీ చేసేందుకు భవన నిర్మాణంలో కీలకమైన సిమెంట్ మీద పన్ను శాతాన్ని పెంచింది. ఏకీకృత పన్ను విధానాన్ని కేంద్రం 4 స్లాబ్లుగా విభజించింది. 5, 12, 18, 28% చొప్పున నిర్దేశించింది. ఇందుకోసం వస్తువుల్ని కూడా 4 కేటగిరీలుగా విభజించింది. ఇవన్నీ సాధారణ వినిమయ వస్తువులు. నమిలే పొగాకు, పీల్చే హుక్కా లాంటి వాటికి వీటితో సంబంధం లేకుండా 160% వరకు గరిష్టంగా పన్ను విధించాలని ప్రతిపాదించింది. పాన్ మసాలా, గుట్కాలపై 204%, సిగరెట్ల మీద 290% వసూలు చేయాలని నిర్ణయించింది. టీ లాంటి నిత్యావసరాల్ని 5% పరిధిలోకి తేవడం సామాన్యుడికి ఊరట. ఈ జిఎస్టీ పేరున ఏదైతే చిన్న వ్యాపారస్తులు ట్యాక్స్ రిస్ట్రక్చర్లోకి వచ్చేసారో, లేదా మిడిల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మిడిల్ వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఈ జిఎస్టీ గురించి అర్థం కాలేదు. బట్ బై అండ్ లార్జ్ ధరల నియంత్రణ వస్తుందని చెప్పడం మాత్రం తప్పు. కాకపోతే ప్రభుత్వం కొన్ని నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు, ధాన్యాల మీద ట్యాక్స్ తీశారో అది చాలా చెప్పుకోదగ్గ నిర్ణయం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలు ఏకీకృత పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో కొన్ని 3, ఇంకొన్ని 5 స్లాబ్లను అమలు చేస్తున్నాయి. 28% గరిష్ట స్లాబ్తో భారతే అత్యధికంగా ఏకీకృత పన్నును ప్రతిపాదించింది. చైనాలో ఇది గరిష్టంగా 17% మాత్రమే. జోర్డాన్లో 16%, జపాన్లో 15%, శ్రీలంక 12%, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్లల్లా 20% చొప్పున విధిస్తున్నారు. ఆస్ట్రేలియా, ఆర్మేనియాల 20% ఉంటే డెన్మార్క్ల 25%, ఫిన్లాండ్ల 24%, జర్మనీల 19%, ఇజ్రాయెల్ల 18%, ఇటలీల 21%, మొనాకో 20%, పోర్చుగల్, పోలాండ్ల 23%, స్పెయిన్ల 21%, స్వీడన్లో 25%, యూకేలో 20%గా విధిస్తున్నారు. జీఎస్టీ ప్రభావం ఇప్పటికిప్పుడు తేలదంటున్నారు నిపుణులు. పన్ను రేట్లు అడ్జస్ట్ చేసుకునేసరికే మనకు 6 నెలల దాకా టైం పడుతుందంటున్నారు. ఫలితాలు వచ్చేసరికి 2 నుంచి 3 ఏళ్లు తప్పదంటున్నారు. ఇన్నేళ్లు పన్నుల మీద పన్నులు కట్టిన భారతీయులకు జీఎస్టీ రిలీఫేనా కాదా అన్నది తేలాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ఇది ఈ వారం V6 న్యూస్ మేకర్.